పాక్స్ వైరస్ మన దేశంపై విరుచుకుపడనుందా? కోవిడ్ వైరస్ లా భయపెడుతుందా? చైనా నుంచి మరో వైరస్ దాడి చేస్తుందా? రోజుకో వైరస్ ఎందుకు పుట్టుకొస్తోంది? నిన్న మొన్నటి వరకు కరోనా కబలించింది. ఇంకా దాన్ని మర్చిపోకముందే మన దేశంలో మంకీ పాక్స్ కలవరం మొదలైంది. ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు వెలుగు చూడడంతో అతన్ని ఐసోలేషన్ కు పంపించారు. ఇక ప్రపంచ దేశాల్లో మంకీ పాక్స్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపాక్స్ వైరస్ కట్టడికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచనలు చేసింది. ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ మన దేశాన్ని కబలించే ఛాన్స్ ఉంది. ఈ ఎంపాక్స్ వ్యక్తికి గల మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతుంది. ఇక ఎంపాక్స్ అనుమానితులందరికీ స్క్రీనింగ్, టెస్టింగ్ చేయాలని, ఒకవేళ పాజిటివ్ వస్తే వారిని ఐసోలేషన్ లో ఉంచాలని కేంద్రం సూచించింది. గతంలో కోవిడ్ మహమ్మారి సోకినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టారో ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరించాలని కేంద్రం పేర్కొంది. భారతదేశంలో తొలిసారిగా ఒక ఎంపాక్స్ వైరస్ ఉన్న పేషెంట్ ని సస్పెషన్ తో, అంటే అనుమానం కొద్దీ వాళ్ళు ఐసోలేషన్ లో పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా ఇండియాలో మంకీ పాక్స్ ఎంపాక్స్ ఈ ఇయర్ నమోదు కాలేదు. ఈ ఎంపాక్స్ అనే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఒకసారి ఫీవర్ వచ్చి బాడీ పెయిన్స్ వచ్చిన తర్వాత బాడీ అంతా ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. ర్యాష్ ఆల్మోస్ట్ ఒక 2 వారాల నుంచి 3 వారాల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి సన్నిహితంగా మెలిగే వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా ఎంపాక్స్ ట్రాన్స్మిట్ కావచ్చు. అయితే ఎందుకు ఇంత మనం ఎంపాక్స్ గురించి మనం పట్టించుకుంటున్నాం అంటే, ఎంపాక్స్ కొంత మేరకు ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2022 జనవరి నుంచి 2024 ఆగస్టు వరకు ప్రపంచంలోని 120 దేశాల్లో ఈ మంకీ పాక్స్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 1,00,000 మందికి ఈ వైరస్ సోకగా 220 మంది ప్రాణాలు కోల్పోయారు. జంతువులు మనుషులను కొరకడం, రక్కడం వంటి పనులు చేస్తే వాటి వల్ల మానవులకు ఎంపాక్స్ సోకే అవకాశం ఉంది. మంకీ పాక్స్ లో మసూచి లాంటి లక్షణాలే ఉంటాయి. అయితే దీని తీవ్రత ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా మసూచిని నివారించగలిగిన మంకీ పాక్స్ మాత్రం భయపెడుతూనే ఉంది. ఇది ఇప్పుడే పాండమిక్ స్వభావాన్ని అయితే సంతరించుకోలేదు. కాబట్టి ఈ మంకీ పాక్స్ గురించి ప్రస్తుతానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటే, కేవలం మనం మాస్క్ పెట్టుకోవడము, తర్వాత వాళ్ళని మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళని కనుక కేర్ తీసుకుంటున్నట్లయితే మనం దాంతో పాటుగా గ్లౌస్ ధరించడము, చేతులు శుభ్రంగా కడుక్కోవటము, క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. పిల్లవాళ్ళు, వృద్ధులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మంకీ పాక్స్ కి కొన్ని వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి పాతకాలంలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ ఇప్పుడు మళ్ళీ మంకీ పాక్స్ ఇవ్వచ్చు. ట్రీట్మెంట్ ప్రిడామినెంట్ గా సింటమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది. అంటే మనం యాంటీవైరల్ మెడికేషన్ దీనికి ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. మంకీ పాక్స్ ను మొదట 1958లో కోతులలో గుర్తించారు. తర్వాత 1970లో ఇది కాంగోలో మనుషుల్లోనూ కనిపించింది. మే 2022 నుంచి ఆఫ్రికా ఖండం వెలుపల మంకీ పాక్స్ కేసులు నమోదు కావడం మొదలైంది. ఎంపాక్స్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, మనిషి బలహీన పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పుండ్లు నయమై కొత్త చర్మం ఏర్పడే వరకు వాళ్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. పిల్లలు, గర్భిణీలు ఎక్కువగా ఎంపాక్స్ కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంపాక్స్ కు 3 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. ఎంపాక్స్ ఇతరులకు సోకకుండా నిరోధించడానికి ఐసోలేషన్ లో ఉంచాలి. శానిటైజేషన్ తప్పనిసరి. మరోవైపు రోజుకో కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనాలో వెట్లాండ్ WELV అనే అత్యంత ప్రమాదకర వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడి సంబంధిత వ్యాధులకు ఇది కలిగిస్తుందని తేల్చారు. మంగోలియాలోని చిత్తడి నేలకు చెందిన ఓ 61 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు. 5 రోజుల పాటు జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలు కాస్త అనుమానాస్పదంగా ఉండడంతో పరిశోధకులు అప్రమత్తమయ్యారు. సమీప ప్రాంతాల్లోని దాదాపు
14,600 జీవులను సేకరించి అధ్యయనం చేశారు. వీటిలో దాదాపు 2% పరాన్న జీవుల్లో జన్యు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. అలాగే మంగోలియా ప్రాంతంలోని 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి పరిశోధకులు విశ్లేషించారు. అందులో 12 మందిలో ఈ రకమైన వైరస్ ఉన్నట్లు తేలింది. జ్వరం, మైకం, తలనొప్పి, వికారం, విరేచనలు వంటి లక్షణాలను వారిలో గుర్తించారు. వీరిలో మెదడు, వెన్నుముక ద్రవంలో అధిక తెల్ల రక్త కణాల సంఖ్య కారణంగా ఒక రోగి కోమాల్లోకి వెళ్లాడు. వెట్లాండ్ వైరస్ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూపునకు చెందిన వైరస్. ఇది పరాన్న జీవుల ద్వారా వ్యాపిస్తోంది. పందులు, గొర్రెలు, గుర్రాల్లోనూ RNA ఇదివరకే ఉన్నట్లు గుర్తించారు.